హలో వ్యూవర్స్, వెల్కమ్ టు జబర్దస్త్ వ్లాగ్స్ అనంతపూర్. ఓకే అండి, మీకైతే ఇక్కడ చూస్తున్నారు కదా, డూప్లెక్స్ హౌస్ అయితే సేల్ ఉందన్నమాట. ఇది వచ్చేసి నగరం నడిబొడ్డులో అయితే ఉందండి. అశోక్ నగర్, అయ్యప్ప నగర్ అని కూడా అంటారనమాట. ఈ ఏరియాలో అయితే ఉంటుంది. అలేకే ఫంక్షన్ హాల్ బ్యాక్ సైడ్ అండి. ఎగ్జాక్ట్ అయితే లొకేషన్ అంతా మీకు కరెక్ట్గా అయితే చెప్తాను. ప్రెసెంట్ హౌస్ అయితే సేల్గా ఉంది. ప్రైస్ అంతా డీటెయిల్స్ మీకు వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకంటే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి. ఓకే, లెట్స్ వాచ్. ఓకే అండి, ఇంకా హౌస్ ఎలివేషన్ అయితే చూడొచ్చు మీరు. ఈ విధంగా అయితే ఉందన్నమాట. కింద వచ్చేసి మామూలుగా వీళ్ళు కట్టించి అనమాట. స్టార్టింగ్ పునాది నుంచి మీకు 15 ఇయర్స్ అయితే అయింది. తర్వాత ఆఫ్టర్ కొంచెం మాడిఫై చేసి పైన అయితే కట్టించారండి. అది వచ్చేసి 10 ఇయర్స్ అయిందనమాట. ఇక్కడ నుంచి చూడొచ్చు, ఫుల్ సేఫ్టీ అండి. మీకు మొత్తం అంతా గ్రిల్ అంతా చేయించారు, హైలైట్ అండి. ఇక్కడ ఫ్రంట్ సైడ్ అయితే మీకు కార్ పార్కింగ్ అంతా బాగా చేసుకోవచ్చు. ఇటు సైడ్ వచ్చేసి ఇది 33 ఫీట్ రోడ్డు. మీకు డ్రైనేజ్ అంతా ఫుల్ కంఫర్టబుల్గా ఉంటుంది. మంచి డీసెంట్ ఏరియా అండి. చుట్టూ మంచి హౌసెస్ ఉన్నాయి. అయ్యప్ప నగర్ అండి, ఇది అశోక్ నగర్లోనే ఒక ఏరియా అయ్యప్ప నగర్. ఈ ఏరియాలో అయితే ఉంది. అలేకే ఫంక్షన్ హాల్ బ్యాక్ సైడ్ అండి ఎగ్జాక్ట్ అయితే. ఇక్కడ నుంచి చూడొచ్చు మీకు. ఇదంతా వరండా, హైలైట్ అండి. చాలా స్పేస్ అయితే ఉంది. గేట్ కూడా బాగా మంచి హైట్ ఉంది. కార్ పార్కింగ్ మీకు సపరేట్గా ఇలా షెడ్ కూడా వేశారండి. బైక్స్, కార్ పార్కింగ్ అలా పెట్టుకోవచ్చు. మీరు రెంట్కి ఇచ్చినా కూడా మంచిగా అయితే ఇస్తారనమాట. చూడొచ్చు, కార్ పార్కింగ్ అంతా చాలా ఉంది. పార్కింగ్ టైల్స్, ఇండివిజువల్గా బోరు సంపు అంతా ఉంది. ఇటు సైడ్ మీకు మరీ కన్వీనియంట్గా కొంచెం స్పేస్ ఉంది. అటు సైడ్ వాషింగ్ ఏరియా కూడా ఉంది, వాష్రూమ్ కూడా ఉంది. చూడొచ్చు, చాలా హైలైట్ అండి. మెజర్మెంట్స్ అయితే 36.5 ఇంటూ 60 అనమాట. 5 సెంటర్లో కట్టించారండి హౌస్. ఇక్కడ కూడా చూడొచ్చు, ఫుల్ సేఫ్టీగా మీకు వాల్ కూడా హైట్ ఉంది. తర్వాత ఇలా గ్రిల్ కూడా చేయించారు. ఈ విధంగా ఉంది. ఇటు సైడ్ అంతా ఓపెన్ స్పేస్, బ్యాక్ సైడ్ హౌసెస్. అశోక్ నగర్లో హైలైట్ కదా. మీకు ప్రైస్ సెంట్ కాస్ట్ కూడా చాలా హైలో ఉంటుంది. ఇటు సైడ్ మీకు ఒక సపరేట్గా డోర్ కూడా ఉంది. గ్రిల్ అంతా చేయించారు ఇక్కడ కూడా. ఇది వచ్చేసి నార్త్కి ఫేసింగ్ వస్తుంది. మరి మనకు మెయిన్ ఫేసింగ్ అంటే ఈస్ట్ అనమాట. అండి, కింద చూస్తే మీకు మార్బల్స్ అండి. 2 స్టెప్స్ అయితే ఉన్నాయి. మొత్తం అంతా మీకు మార్బల్సే వేయించారనమాట. ఇది లివింగ్ రూము. ఇక్కడ మీకు స్టార్టింగ్లోనే ఒక బెడ్రూమ్ కూడా ఉంది. ఆఫీస్ రూమ్ అన్న మీ ఇష్టం అనమాట. మీ కన్వీనియంట్ని బట్టి యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ లివింగ్ రూమ్లో అయితే ఈ విధంగా స్పేస్ ఉంది. పిఓపి ఏం లేదు, ఈ విధంగా ఉంది చూడండి. ఇది వచ్చేసి టేక్తో చేయించారు. 15 ఇయర్స్ అండి దాదాపు హౌస్ అయితే. అయినా కూడా మంచి క్వాలిటీ అయితే ఉంది. డోర్ అయితే చాలా విత్ అయితే ఉందండి, బాగుంది స్ట్రాంగ్గా. ఇక్కడ చూడొచ్చు, ఇది వచ్చేసి హాల్. మొత్తం మీకు ఇంటీరియర్ అంతా ఉందండి. టీవీ యూనిట్ పెట్టుకోనికి. పిఓపి అయితే లేదు, ఫాల్ సీలింగ్ ఏం లేదు. ఇక్కడ ఇంటీరియర్ అంతా చూడొచ్చు, హైలైట్ అండి చాలా. టీవీ యూనిట్ కూడా ఈ విధంగా అయితే ఉంది. ఓల్డ్ కదా, ఈ విధంగా అయితే ఉందండి. డూప్లెక్స్ హౌస్. ఇక్కడ కన్వీనియంట్గా మీరు కూర్చోనికి సోఫా సెట్ కూడా వేసుకోవచ్చు. ఇంకా విండోస్ ఉన్నాయి. ఎయిర్ అయితే వెంటిలేషన్కి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇంకా అక్కడ ఒక బెడ్రూమ్ ఉంది. ఇంకా హాల్ చూసారు కదా, చాలా స్పేస్ ఉంది. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా. చూడొచ్చు, ఇది కూడా మంచి కన్వీనియంట్గా ఉంది. ఇంటీరియర్ కూడా ఉంది. కాకరీ యూనిట్ కూడా చూడొచ్చు, ఇక్కడ కాకరీ యూనిట్ కూడా ఉంది. డైనింగ్ కూడా మంచి కన్వీనియంట్గా ఉంది. ఇక్కడ పూజా రూమ్, కిచెన్ రెండు అయితే ఉన్నాయి. పూజా రూమ్ కూడా చూడొచ్చు. ఈ విధంగా స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రెసెంట్ రెంట్కి అయితే ఉన్నారు. ఇది వచ్చేసి కిచెన్లో కూడా కన్వీనియంట్గా స్పేస్ బాగుందండి. టోటల్ కింద వచ్చేసి 15 ఇయర్స్ అయింది ఇక్కడ కట్టించి ఇండివిజువల్గా. తర్వాత దీన్ని కొంచెం మాడిఫై చేసి డూప్లెక్స్ అయితే రెడీ చేశారు. ఇక్కడ కూడా చూడొచ్చు, ఇది ఒక బెడ్రూము. ఓకే అండి, ఇది వచ్చేసి ఒక బెడ్రూము. ఇందులో అటాచ్డ్ వాష్రూమ్ అంటూ ఏం లేదు. ఇంటీరియర్ కూడా ఈ విధంగా ఉంది. ఏమన్నా మీరు మాడిఫై చేయాలంటే చేసుకోవచ్చు అండి. స్పేస్ కూడా ఉంది. కింగ్ సైజ్ కాట్ కూడా వేశారు. చూడొచ్చు, డ్రెస్సింగ్ టేబుల్ అంతా ఉందన్నమాట. హైలైట్. కిందంతా మార్బల్సే అండి. ఓకే అండి, ఇక్కడ ఒక బెడ్రూమ్ అయితే ఉంది. ఇక్కడ కూడా చాలా స్పేస్ కూడా చూడొచ్చు. హాల్లో నుంచి వస్తున్నాం మనమైతే. టోటల్ ఇక్కడ 4 బెడ్రూమ్స్ అండి కిందనే. ఇందులో వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. పైన కూడా సేమ్ ఇంటీరియర్ అంతా ఒకటి, ఫాల్ సీలింగ్ ఏం లేదు. ఇక్కడ కూడా కింగ్ సైజ్ చేసుకోవచ్చు. కాట్ అయితే అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. ఈ విధంగా ఉందన్నమాట. స్పేస్ అయితే బాగుంది. వెంటిలేషన్, విండోస్ కూడా ఇచ్చారు. ఇంకా పైకి వెళ్దామండి. ఇక్కడ వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ ఉందండి. అంతే టోటల్ ఇక్కడ 4 బెడ్రూమ్స్ అయితే ఉన్నాయి కిందనే. ప్రెసెంట్ పైకి అయితే వెళ్దాము. ఇంకా స్టెప్స్ అయితే పైకి వెళ్దాము. దాని కింద వచ్చేసి మీకు స్టోరేజ్ కోసం అదే కొని చూపిస్తాను అండి. ఇక్కడ కూడా మీరు స్టోరేజ్కి ఏమన్నా యూజ్ చేసుకోవచ్చు. ప్లేస్ అయితే వదిలారు. ఇక్కడ కూడా మీకు స్పేస్ అయితే ఉంది. హౌస్ చుట్టూ స్పేస్ వదిలారండి. కాంపౌండ్ అంతా ఉంది. ఫుల్ సెక్యూరిటీ అండి, బాగుంది హౌస్ అయితే. సేఫ్టీ అండి. ఇంకా స్టెప్స్ చూడొచ్చు. ప్రెసెంట్ పైకి అయితే వెళ్దాము.
ఈ విధంగా కన్వీనియంట్ గా ఈ హైట్ అయితే ఉన్నాయండి స్టెప్స్, ఈజీగా వెళ్ళిపోవచ్చు. మంచిగా బాగుందండి. ఇక్కడ చూస్తే మీకు సేఫ్టీగా మరి ఇక్కడ కూడా డోర్ అయితే ఉంది. ఇక్కడ వరకు స్టెప్స్ ఉన్నాయండి. స్టార్టింగ్ లో కింద వరకు ఇండివిజువల్ గా ఉంది. తర్వాత ఇక్కడ నుంచి మీకు లోపలైతే ఉంటాయండి స్టెప్స్. డూప్లెక్స్ హౌస్ ఇక్కడ నుంచి చూడొచ్చు. ఇక్కడంతా సేఫ్టీగా మీకు గ్రిల్ అంతా చేయించారు. ఇక్కడ విశాలంగా ఉందండి బాల్కనీ ఏరియా. మంచి వెంటిలేషన్, మంచి పర్యావరణం అండి. గ్రీనరీ బాగా మంచి మంచి చెట్లు ఉన్నాయి. ఇండివిజువల్ గా మంచి మంచి హౌసెస్ కూడా ఉన్నాయి చుట్టూ. ఈ విధంగా స్పేస్ కూడా ఉంది. వాషింగ్ ఏరియా విశాలంగా అయితే ఇచ్చారు. దీనికి కూడా నార్త్ కు ఉంది, ఈస్ట్ కు ఉంది డోర్. కలుద్దాము. ఈ విధంగా నెట్ ఇచ్చి డోర్ ఇచ్చారండి. ఇక్కడ కూడా ఇక్కడ వచ్చేసి డబల్ డోర్స్. ఇవి వచ్చేసి డబల్ డోర్స్. ఇక్కడ నుంచి చూడొచ్చు ఆర్చ్ ఇచ్చారు. ఇది కూడా లివింగ్ ఏరియా. ఇక్కడ వచ్చేసి గ్రానైట్ ఇచ్చారండి. కింద మార్బల్స్, ఇక్కడ గ్రానైట్. మనం వచ్చేసి లివింగ్ ఏరియాలో ఉన్నాము. డూప్లెక్స్ హౌస్ అండి. పైన వచ్చేసరికి మరి తర్వాత కట్టించినది అనమాట. ఇది వచ్చేసి 10 years అయింది వీళ్ళు కట్టించి. అసలు రాజ్ బంగ్లాలో ఉన్నట్టుందండి. అంత బాగుంది. చూడొచ్చు మీరు ఇక్కడ స్టెప్స్ కూడా మీరు చూడొచ్చు. మామూలుగా స్టీల్ అయితే ఇస్తారు. వీళ్ళు 10 years బ్యాకే వుడ్ తో చేశారండి. టేక్ తో చేయించినది అనమాట. మొత్తం స్టెప్స్ పక్కన హ్యాండిల్ సపోర్టింగ్ కి చూసే మీకు పైన ఫాల్ సీలింగ్ కానీ, అందులో జూమర్ కానీ అసలు వేరే లెవెల్ అండి హౌస్ అయితే. మెజర్మెంట్స్ అయితే మొత్తం ఇది 5 cents లో కట్టారు. 36.5 into 60 మెజర్మెంట్స్. ఇక్కడ టీవీ నెట్ కూడా సెట్ చేశారండి ఆల్రెడీ. ఇక్కడ గ్లాస్ ఫ్రేమ్స్ కూడా ఇచ్చారు. బాక్సెస్ టైపు ఏమైనా పెట్టుకోనికి, డిష్ కేబుల్ అవన్నీ పెట్టుకోనికి కన్వీనియంట్ గా అయితే ఉంది. ఇంకా ఇక్కడ వచ్చేసరికి కిచెన్ అయితే మీకు అసలు చాలా బాగా నచ్చుతుందండి. ఇక్కడ స్పేస్ అయితే హైలైట్ అండి. లేడీస్ కి హైలైట్ నచ్చుతుంది. కిచెన్ అయితే స్పేస్ అంతా కన్వీనియంట్ గా ఉంది. ఇక్కడ కూడా ఇంటీరియర్ అంతా చేపించారు. మీరు ఏమైనా బాక్సులు అవి పెట్టుకోనికి బాగుంది. ఇక్కడ వీళ్ళు వచ్చేసి ప్రెసెంట్ ఇవన్నీ తీసి పక్కన పెట్టేశారండి. మరి మీరు ఏమన్నా వేరే కలర్స్ కానీ మీ సెలక్షన్స్ బట్టి చేసుకుంటే ఇంకా చాలా బాగా కనిపిస్తుంది హౌస్ అయితే. ఇంకా ఇక్కడ కూడా మీకు కన్వీనియంట్ గా డైనింగ్ ఏరియాకి సంబంధించి ఇక్కడ నుంచి అందుకోనికి అనుకూలంగా పెట్టారు. ఇక్కడ కూడా గ్లాస్ అయితే వేయించడం జరిగింది. బాగా మంచిగా అయితే ఉందండి. స్పేస్ అయితే హైలైట్ కిచెన్ లో. ఒకసారి అయితే విజిట్ చేయండి. ఇంకా ఇక్కడ కూడా స్టెప్స్ కూడా మీరు చూడొచ్చు. ఈ విధంగా ఇక్కడ కూడా కొంచెం స్పేస్ ఇచ్చారు. ఇక్కడ ఏమన్నా షోగా ఏమన్నా ప్లాంట్స్ కానీ అలా పెట్టుకుంటే హైలైట్ కనిపిస్తుంది. గ్రీనరీ కూడా హౌస్ లో. హాల్లో వచ్చేసి ఇంత చాలా స్పేస్ ఉందండి. హాల్లో అయితే హైలైట్. ఇది వచ్చేసి నార్త్ కి అయితే ఇచ్చారు డోర్. దీని పక్కనే మీకు పూజా రూమ్ అయితే చూడొచ్చు. అసలు మొత్తం ఫుల్ కవర్ చేశారండి మార్బల్స్ తో. హైలైట్ కదా. స్పేస్ అయితే చూడొచ్చు. ఎంత స్పేస్ ఉందంటే చాలా బాగా మంచిగా అయితే పూజ చేసుకోవచ్చు మీకు. దీనికి డోర్ కూడా ఇచ్చారు. చాలా మంచి క్వాలిటీగా మెయింటైన్ చేశారండి. ప్రతి మెటీరియల్ అసలు ప్రతిదీ క్వాలిటీగానే మెయింటైన్ చేశారు. ఆపోజిట్ లోనే మీకు ఇక్కడ బెడ్రూమ్ అంతా ఉంటది. స్టోరేజ్ కూడా ఒక రూమ్ అయితే చిన్నగా ఇచ్చారండి. బియ్యం కి స్టోరేజ్ కి అలా యూజ్ చేసుకోవచ్చు. ఏదో చిన్నగా ఒక కార్డ్ వేసుకొని చిల్డ్రన్స్ కి అలా సరిపోతుంది. ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఏర్పాటు చేశారు. విండోస్ ఉన్నాయి. బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ టైప్ లో సెట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి చాలా స్పేస్ ఉంది. ఇది కూడా ఇక్కడ ఇంటీరియర్ చేయించారు. విండోస్ ఉన్నాయి. పైన అయితే పిఓపి లేదండి. టోటల్ ఇంటీరియర్ హైలైట్ గా చేయించారు. మీరైతే ఒకసారి వన్స్ విజిట్ చేయండి. రీమోడల్ చేయించుకుంటే లుక్ అయితే హైలైట్ కనిపిస్తుంది. ఇవి చూడొచ్చు స్టెప్స్. ఏదో రాజమందిరంలో ఉన్నట్టు అనిపిస్తుందండి. ఆ విధంగా అయితే హౌస్ కట్టించడం జరిగింది. పైకి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి మీరు జూమర్ చూడొచ్చు. పైన ఫాల్ సీలింగ్ కానీ హైలైట్ ఉంది నిజంగా. కింద నుంచి ఇక్కడ పైనుంచి చూస్తే కిందకి చూడొచ్చు. అసలు ఏదో చాలా హైట్ లో ఉంది. చాలా బాగా కనిపిస్తుంది నిజంగా హౌస్ అయితే. ఇక్కడ ఒక బెడ్రూమ్, అక్కడ 2 bedrooms ఉన్నాయి. ఇంకా ఇక్కడ వచ్చేసి డోర్ ఉంది. ప్రెసెంట్ ఇది ఒక బెడ్రూమ్ అనమాట. ఇక్కడ కూడా ఇంటీరియర్, వెంటిలేషన్ చాలా హైలైట్ అండి. ఇక్కడ మరి పెయింటింగ్ కూడా చేయించారు. హైలైట్ ఉంది. టీవీ నెట్ పెట్టుకోనికి ఇంటీరియర్ అంతా చేయించారు. ఇక్కడ వాష్రూమ్ ఉందండి. ఇందులో ఇది వాష్రూమ్. ఇక్కడ కూడా చూడొచ్చు. గీజర్, వెస్టర్న్ టాయిలెట్, టైల్స్, స్పేస్ కూడా హైలైట్ ఉందండి. ఈ బెడ్రూమ్ అయితే, ఈ బాత్రూమ్ అయితే చాలా కన్వీనియంట్ గా ఉంది. ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది ఇందులో. ఏదో సినిమాలో, సీరియల్ ఆ టైప్ లో చూస్తుంటారు కదా, సేమ్ అదే విధంగా ఉంది ఇక్కడైతే ఈ హౌస్. ఇక్కడ కూడా వెంటిలేషన్ కి భయంకరంగా అయితే వస్తుందండి. చాలా హైలైట్ ఉంటుంది. వెంటిలేషన్ కి అయితే మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రతి రూమ్ కి
విండోస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు టైల్స్ కానీ వాల్ టైల్స్ అసలు వెస్ట్రన్ టాయిలెట్ టోటల్ హైలైట్ గా అయితే ఇచ్చారు. ప్రతిదీ స్పేస్ అయితే హైలైట్ ఉంది. ఇక్కడ కూడా డ్రెస్సింగ్ టేబుల్ ఏర్పాటు చేస్తారండి. డ్రెస్సింగ్ ఏరియా ఇక్కడ వచ్చేసి ఇంకా ఇక్కడ ఇంటీరియర్ చేపించారు. బాగా మంచిగా అయితే ఉన్నాయి బెడ్రూమ్స్ అయితే. ఇంకా ఇక్కడ ఇంటీరియర్ చేపించారండి. ఇందులో కూడా మీరు షోకేస్ అలా పెట్టుకోవచ్చు. మొత్తం ఇంటీరియర్. ఇది ఒక బెడ్రూమ్, పక్కనే 2 బెడ్రూమ్స్, ఆపోజిట్ లో ఒక బెడ్రూమ్ ఉంది, పైన అయితే 3 బెడ్రూమ్స్ చూడొచ్చు. ఇది కూడా బాగా కన్వీనియంట్ గా ఉందండి. ప్రతి బెడ్రూమ్ కన్వీనియంట్ గా ఇచ్చారు, ఇంటీరియర్ చేపించారు. ఇంకా బాత్రూమ్స్ కూడా పెద్దగా అయితే ఇవ్వడం జరిగింది. టీవీ యూనిట్ పెట్టుకోవచ్చు, మీరు బట్టలు కూడా పెట్టుకోవచ్చు. వెంటిలేషన్ కి విండోస్ కూడా ఇచ్చారు. ఇది లేదనుకున్నా మీకు ప్రతి బెడ్రూమ్ లో సౌకర్యవంతంగా కల్పించారండి. హైలైట్ గా ఉంది. ఈస్ట్ కి అయితే ఉందన్నమాట. ఇది వచ్చేసి బాల్కనీ ఏరియా, వరండా ఆ టైప్ లో మీరు యూజ్ చేసుకోవచ్చు. సైడ్ కి అంతా బాల్కనీ. వెంటిలేషన్ చాలా బాగా వస్తుందండి. సేఫ్టీగా మొత్తం గ్రిల్ చేపించారు. ఏంటివి లోపలికి రాకుండా, ఎటువంటి భయం లేకుండా మీరు హ్యాపీగా అయితే ఇంట్లో ఉండొచ్చండి. ఇక్కడ వాటర్ అలా దీంట్లో ప్లాన్ చేసుకోవచ్చు. ప్లాంట్స్ వేసుకొని వాటర్ అలా యూజ్ చేసుకోవచ్చు, పెట్టుకోవడం. ఈ విధంగా బాల్కనీ ఏరియా బాగా స్పేషియస్ గా బాగుందండి. నడచనీకి ఏమన్నా ఇక్కడ పార్టీ అలా చేసుకోనికి బాగుంటుంది. మొత్తం ఫుల్ సేఫ్టీ అండి. ఎక్కడ చూసినా కూడా గ్రిల్ అయితే వేయించారు. ఆపోజిట్ లోనే ఇక్కడ నుంచే కనిపిస్తుంటాయి మీకు పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్ని, హౌసెస్ అన్ని ఇండివిజువల్ గా చాలా ఉన్నాయి. ఇంకా ప్రెసెంట్ పైకి అయితే వెళ్దాం. ఇంకా ఇక్కడ స్టెప్స్ ఉన్నాయండి, ఇటైతే పైకి వెళ్ళిపోవచ్చు. ఇంకా ఇక్కడ వచ్చేసి మరి మీకు స్టోరేజ్ ఏమైనా యూజ్ చేసుకోనికి ఇక్కడ కూడా స్పేస్ అయితే వదిలారు. ఈ విధంగా స్పేస్ అయితే ఉంది. ప్రతి ప్లేస్ లో మీకు ఏదో ఒకటి యూజ్ అయ్యే విధంగానే వీళ్ళు ప్లాన్ చేశారండి. ఇక్కడ కూడా పైకి వెళ్ళడానికి మీకు మరి గ్రిల్ మొత్తం అంతా చేయించారండి, ఫుల్ సేఫ్టీ. పైన అయితే పెంట్ హౌస్ ఉంది. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి పెంట్ హౌస్. మీకు ఇక్కడ ఇండివిజువల్ గా సపరేట్ గా ఉంటుంది వాష్రూమ్ అనేది. ఇంకా బ్యాక్ సైడ్ ఇక్కడ వాషింగ్ ఏరియా ఈ విధంగా ఇచ్చారు. ఇంకా టోటల్ ఇక్కడ చూస్తే మీకు స్పేస్ అంతా ఓపెన్ ప్లేస్ అయితే ఎక్కువ కల్పించారండి పైన కాబట్టి. ఇంకా పెంట్ హౌస్ కదా, ఈ విధంగా బాగుంది. ఇంకా ప్రెసెంట్ పెంట్ హౌస్ అయితే చూపిస్తాను అండి, లోపలికి వెళ్దాము. ఓకే, ఇక్కడ చూడొచ్చు మీరు పైన అయితే పెంట్ హౌస్ లో ఉన్నాము. సర్కిల్ టైప్ లో ఉంది. ఈ విధంగా స్పేస్ ఉందండి. మీరు ఏమన్నా పార్టీస్ కానీ లేదంటే జిమ్ చేసుకోవాలన్నా, మెడిటేషన్, యోగా ఏదైనా చేసుకోవాలన్నా కన్వీనియంట్ గా మీకు పైన అయితే ఉంటుంది. వెంటిలేషన్ కూడా చాలా పీస్ ఆఫ్ గా ఉంటుందండి. మీకు పీస్ఫుల్ గా బాగా మంచిగా అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఇవి చాలా భద్రంగా అయితే చేపించారండి ప్రతిదీ. మీకు అసలు ఎవరైనా వస్తారని భయం లేకుండా ప్రతిదీ గ్రిల్ అంతా చేపించి సేఫ్టీగా అయితే ఉంచారు హౌస్ అయితే. ఈ హౌస్ కొంచెం ముందర అలకే ఫంక్షన్ హాల్ అండి. మీరు అటు వస్తే అలకే ఫంక్షన్ హాల్ బ్యాక్ సైడ్ నుంచి అలా వస్తారు. తర్వాత నుంచి రైట్ తీసుకుంటే ఈ హౌస్ అయితే కనిపిస్తుందండి. డైరెక్ట్ గా రావాలంటే అది వచ్చేసి మీకు ఎదురుగా కనిపిస్తూ ఉంటది ఆజాద్ ఫంక్షన్ హాల్ అండి. ఆజాద్ ఫంక్షన్ హాల్ కి వెళ్ళే దారిలోనే మీకు ఆపోజిట్ లోనే ఈ హౌస్ అయితే ఉంటుంది. డైరెక్ట్ గా రావాలంటే ఈ విధంగా అయితే ఉంది. తప్పకుండా ఒకసారి అయితే విజిట్ చేయండి. ఇది వచ్చేసి 36.5 into 60 మెజర్మెంట్స్ టోటల్ అండి. 2,20,00,000 అయితే చెప్తున్నారు ప్రైస్. 5 cents లో మొత్తం కట్టించారండి. కింద స్టార్టింగ్ వీళ్ళు ఇండివిజువల్ గా కట్టినది 15 years అండి. తర్వాత ఆఫ్టర్ వచ్చేసి పైన కట్టించడం జరిగినది ఒక 10 years అయితే అవుతుంది. టోటల్ అంతా ఈ విధంగా ఉందండి హౌస్. చాలా బెడ్రూమ్స్ ఉన్నాయి, బాత్రూమ్స్ కూడా స్పేస్ గా ఉంది, మంచి కన్వీనియంట్ గా అయితే ఉందండి. ఫ్రంట్ సైడ్ అయితే మీకు 33 feet రోడ్ అయితే ఉంది. మెయిన్ ఫేసింగ్ వచ్చేసరికి ఈస్ట్ ఫేస్ అండి. అనంతపూర్ లో ఉంది అశోక్ నగర్ లోనే అయ్యప్ప నగర్ ఏరియా అండి. ఇదంతా అలేకే ఫంక్షన్ హాల్ బ్యాక్ సైడ్ అయితే ఉండేది. కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఒకవేళ మీరు అడ్రస్ మర్చిపోతే రావాలనుకుంటే కాంటాక్ట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డీటెయిల్స్ కానీ డాక్యుమెంట్స్ కావాలి వాళ్ళైతే కల్పిస్తారు. పక్కా 100% ఒరిజినల్ డాక్యుమెంట్స్ అండి. ఓకే అండి, ఇక్కడ చూడొచ్చు మీరు వాటర్ కూడా ఎటువంటి ఇబ్బంది లేదండి. మీకు మంచి అన్ని ఫెసిలిటీస్ అయితే కల్పించారు. ఇంకా ఇక్కడ వాష్రూమ్ కూడా ఇచ్చారు. మీరు మళ్ళీ కిందికి వెళ్ళి వాష్రూమ్కి వెళ్ళాలనే ప్లాన్ లేకుండా, ఏది ఇబ్బంది లేకుండా ఇక్కడ వాష్రూమ్ కూడా ఏర్పాటు చేశారండి. టోటల్ అంతా ఈ విధంగా అయితే ఉంది. ఓకే అండి, హౌస్ చూసారు కదా. మీకు ఏమైనా హౌస్ నచ్చితే కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. మీరు ఏమైనా విజిట్ చేయాలనుకుంటే కాల్ చేయండి. ఏమన్నా ఏరియా మర్చిపోతే ఏమన్నా అడ్రస్ అంతా చెప్తారు. డాక్యుమెంట్స్ అయితే 100% ఒరిజినల్ అండి. లోన్ కూడా వస్తుంది ఈ హౌస్ మీద అయితే. మొత్తం మీకు మెజర్మెంట్స్ వచ్చేసరికి 36.5 into 60 టోటల్ ఇది 5 cents లో ఉంది. 2,20,00,000 అయితే చెప్తున్నారు. స్లైట్లీ నెగోషియేట్ అయితే చేస్తారండి. తప్పకుండా ఒకసారి అయితే విజిట్ చేయండి. ఇదనమాట మన ఛానల్లో లేటెస్ట్ అప్డేట్. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.